రాజుగారు నేను మాకు చెప్పకుండా వచ్చారండి. సత్యనారాయణ గారు ఆయన చెప్పారు. మేము ఎక్కడ ప్లాన్లో ఉన్నాం అక్కడి నుంచి. ఆయన చెప్పారు ఆయన ఏలూరులో ఒక ఓపెనింగ్ ఉన్న మాస్టర్ రమ్మంటే వచ్చాను. ఓకే, వెరీ గుడ్. ఇది మమ్మల్ని వదిలి కోటి గారు మరి ఇది బెటానీలో వచ్చారా? లేదమ్మా, వెనక అసలు ఆయనే మాకు ముందు బయలుదేరారు. ఆయన ముందు బయలుదేరారు. గన్నవరం బస్ ఇటు వచ్చేసిందా మీకు? శ్రీరామవరం నుంచి పత్రి గారు ఏం చెప్పారు, గురువు గారు ఏం చెప్పారు, కంగారు పెడితే వెనకాలతో అయిపోతుంది. ఓపెనింగ్ అది ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మాభి ప్రణామాలు. అలాగే జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాము. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, ఇంకా మంచి మంచి అనుభవాలు పొందుతూ ఉన్నాము. మనకు కావాల్సింది ఆరోగ్యము, ఆనందము. అటువంటి ఆరోగ్యము, అటువంటి ఆనందము అనేది మన చేతల్లోనే ఉంది. మన శ్వాసను మనం గమనిస్తూ ఎంతో అద్భుతంగా జీవించవచ్చు అని ఆ మహానుభావుడు మనందరికీ కూడా మన చేతుల్లో ఒక ఆయుధాన్ని పెట్టి మనల్ని మనకు మనం సాధన చేసుకోండి అన్నారు. సో ఈరోజు మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండేషన్ అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు ఎంతో చక్కగా ఎన్నో విషయాలు నేర్పిస్తూ మనమే ఆధ్యాత్మిక ఏ తలాలలో కూడా ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా మనకు బయటపడవచ్చు మన సాధనతో అని ఈ రోజు ఇక్కడ అనంతలక్ష్మి గారి సహకారంతో సార్ యొక్క సహకారంతో ఎంతో చక్కగా మనం ఇక్కడ కౌన్సిలింగ్ శ్రీమతి సుధా మేడం మన వద్దకు వచ్చి ఉన్నారు. సో మేడం ద్వారా కాకినాడ సుధా మేడము స్పిరిచువల్ టాబ్లెట్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ మేడము, సీనియర్ కౌన్సిలర్, ఎంతోమంది కౌన్సిలింగ్ చేస్తే ఎంతోమంది గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సో మేడం చేతుల మీదుగా కౌన్సిలింగ్ పాయింట్ ఓపెన్ చేసి ఆవిడ యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మనందరం బయటకు వెళ్తే కనుక వినిపిస్తుందమ్మా, లేకపోతే ఇలా వచ్చేయి. లైవ్లో ఉన్నాయి. శ్రీరామవరం
10 కిలోమీటర్లు తేడా ఉంది. సరే